హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విజోడా సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! ఇంకా మొదలవలేదండి. పిక్చర్ అభి బాకీ హై. రోజు ఈవెంట్ ఫుడ్ చూపిస్తూ ఉంటాను కదా! సో, ఈరోజు సీన్ వేరు. ఈరోజు ఒక్క స్పెషల్ ఐటమే అది బిర్యానీ. అదే చిన్నగా కాదు. 7 కేజీల ప్రీమియం బాస్మతి రైస్ అండ్ 8 కేజీల చికెన్‌తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ది గ్రాండ్ చికెన్ మ్యారినేషన్. ఒక తొడిమలు తీసి నీట్గా కడిగిన పచ్చిమిర్చి డైరెక్ట్గా చికెన్లో వేసేయాలి. తర్వాత బిర్యానీ దినుసులు అండ్ పసుపు 3 నుండి 4 టేబుల్ స్పూన్స్ వరకు, ఉప్పు తగినంత, కారం 8 నుంచి ఒక 10 స్పూన్స్ వరకు ఉండాలి. తర్వాత మనం కసూరి మెంతి వేసుకోవాలి. అది ఒక గుప్పెడు సరిపోతుంది. నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. అండ్ ధనియాల పొడి 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా ఫ్రెష్గా నూరిందైతే ఇంకా బాగుంటుంది. మనం స్మూత్గా ప్యూర్ చేసుకున్న టొమాటో పేస్ట్ అండ్ కుకింగ్ ఆయిల్ దాదాపు ఒక 1/2 లీటర్ పోసుకోవాలి రిచ్నెస్ కోసం. చూడటానికి ఓ పెయింటింగ్ లాగా ఎంతో అందంగా ఉంది కదా, కలర్ఫుల్గా. నెక్స్ట్ మనం ఒక 1 లీటర్ పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక బ్లూ తప్ప అన్ని కలర్స్ ఇందులో ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీటిని మనం చికెన్కి బాగా పట్టేలాగా ఈ మిక్చర్ని కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ మ్యారినేషన్ వస్తుంది. ఈ చికెన్ మ్యారినేషన్ చూస్తుంటే నాకు స్టోరీ గుర్తొస్తుంది. షాజహాన్కి బాడీ వీక్ అయ్యి దానికి తోడు అప్పట్లో ఉన్న డైనమిక్ క్వీన్ ముంతాజ్ బేగం మిలిటరీ బ్యారిక్స్కి వెళ్ళినప్పుడు మన సైనికులందరూ చాలా బక్కగా అండర్ నరిష్గా అనిపించారట. దాంతో ఆమె వెంటనే రాయల్ షెఫ్ని పిలిపించి, ఒరే బాబు, మనకి ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్నీ కలిసి ఒకే డిష్లో రావాలి, అది తింటే మన వాళ్ళు దుమ్ము లేపాలి అని ఆర్డర్ వేసి, సో తట్టెడా అలా పుట్టిందే మన దమ్ బిర్యానీ అనమాట. ఉప్స్ మర్చిపోయా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయడం మర్చిపోకూడదు. 400 grams ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం మ్యారినేట్లో వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతటిని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చికెన్ ఒక 70% ఉడికే వరకు ఉంచుకోవాలి. స్టెప్ నెంబర్ 2, చికెన్ ఉడుకుతుంది కదా, ప్యారలర్గా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని నిండా వాటర్ పట్టి బాయిల్ చేయాలి. అందులో కాస్త కుకింగ్ ఆయిల్, మొత్తం షాహీ బిర్యానీ దినుసులు అండ్ బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా మరిగించాలి. ఈలోపు చికెన్ కూడా ఎలాగో ఉడుకుతుంది కాబట్టి మీకు ఇంకొక స్టోరీ చెప్తాను. ఇది కూడా దమ్ బిర్యానీ గురించి. అండ్ అఫ్ కోర్స్ మన మొఘల్ చక్రవర్తులు అండ్ నిజాం నవాబ్ కాలం నుండి దమ్ అనే పదం పర్షియన్ వర్డ్. అండ్ దమ్ పుక్ నుండి వచ్చింది. పుక్త్ అంటే తక్కువ మంట మీద గిన్నె మూత వేసి బాగా ఉడికించడం. అది లేయర్లో దాగున్న ఒక అద్భుతమైన కళ. సైనికులకు తక్కువ టైంలో ఎక్కువ బలం ఇచ్చే ఫుడ్ కావాలన్నప్పుడు అప్పట్లో క్వీన్స్ ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేశారట. అలా మిలిటరీ ఫుడ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన బాధకి, మన సంతోషానికి, వీకెండ్స్కి అల్టిమేట్ కంఫర్ట్ ఫుడ్ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిర్యానీ. చూసారా చికెన్ ఎలా బాయిల్ అవుతుందో? అండ్ ఇక్కడ మాస్టర్ చూస్తే చికెన్ బాయిల్ చేస్తున్నాడు. నాకు మాత్రం ఆకలితో ప్రాణాలు పోయేటట్టున్నాయి. అందుకని ఇవన్నీ బాయిల్ అయ్యేలోపు కాస్త కడుపులో అన్నం పడేరా బాబు అని నా పొట్ట అరుస్తుంది. సో వెజ్ బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీతో తెచ్చుకున్నాను. ఇది చూస్తే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ జ్యూసీ టెండర్ మాత్రం మామూలుగా లేదు. మష్రూమ్ అయితే చాలా సాఫ్ట్గా ఎంతో బాగుంది. బ్రేక్ ఓవర్, బ్యాక్ టు యాక్షన్. బిర్యానీ షాట్లోకి వెళ్దాం. సో స్టెప్ నెంబర్ 3, మనం రైస్కి పెట్టుకున్న వాటర్ బాగా మరిగిన తర్వాత అడ్వాన్స్గా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో బాగా కలపాలి. ఇవి 7 kg బాస్మతి రైస్. అండ్ ఇంకొకటి, ఇలా వంటలు జరిగేటప్పుడు దగ్గరగా షూట్ చేయకండి, ఎందుకంటే హాట్ వాటర్ మీద పడతాయి, చూసుకోవాలి. అండ్ ఇంకోవైపు మన చికెన్
ఆల్రెడీ 70% ఉడికిపోయింది దమ్ కోసం. ఇప్పుడు మన షెఫ్ కింద బేస్ పెట్టి అండ్ ఇప్పుడు దాని మీద చికెన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచారు. ఇప్పుడు మెయిన్ గేమ్ మొదలవుతుంది. వాటర్లో బాయిల్ అయిన బాస్మతి రైస్ని లేయర్లుగా వేయాలి. ఫస్ట్ లేయర్ 60% వరకు బాయిల్ అవ్వాలి. ఇమీడియట్గా నెక్స్ట్ లేయర్ 80% ఉడికించిన రైస్ని ఇలా నీట్గా సమానంగా పరుచుకోవాలి. లేయర్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాక మూత పెట్టేయాలి. ఇలా లేయర్స్గా ఎందుకు వేస్తారంటే దీని వెనక ఒక క్రేజీ ఫుడ్ సైన్స్ ఆల్గరిథం ఉందండి. మన లెజెండరీ షెఫ్స్ ఏం చెప్తుంటారంటే బాటంలో ఉన్న చికెన్ గ్రేవీ చాలా మాయిశ్చర్గా హైగా ఉంటుంది. అందుకే ఫస్ట్ లేయర్ 60% ఉడికించిన రైస్ని వేస్తారు. ఎందుకంటే కింద ఉన్న చికెన్ జ్యూస్ అంతటిని ఈ రైస్ పీల్చుకుని పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అండ్ పైన వేసే లేయర్కి ఒక్క స్టీమ్ మాత్రమే తగులుతుంది. సో అది ఆల్రెడీ 80% కుక్ అయిన రైస్ని వేస్తాం మనం. దీనివల్ల ఏమవుతుంది, బాటమ్ నుంచి టాప్ వరకు ఒక్కొక్క మెతుకు పొడి పొడిగా మల్లెపూలా ఉంటుంది. షెఫ్ల భాషలో దీన్ని చెప్పాలంటే స్ట్రీమ్ థర్మోడైనమిక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కింద జ్యూసీ పైన క్రంచీ. ఇప్పుడు దమ్ బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, హెరిటేజ్ పెరుగు బకెట్ అండ్ స్టీల్ బకెట్స్ ఇండియన్స్. స్టెప్ నెంబర్ 4, మూమెంట్ ఆఫ్ ది ట్రూత్. దమ్ అయిపోయాక మూత తీసే వ్యూ ఉంటుందిరా చారీ. ఆ అరోమా అండ్ పొగలు వస్తుంటాయి. ఫ్రెష్గా హాట్గా మన దమ్ బిర్యానీ రెడీ. అబ్బబ్బబ్బా, ఆ వాసన చూస్తుంటే ప్యూర్ బ్లెస్. అండ్ వెయిట్, దీంతో పాటు మన స్పెషల్ మటన్ కర్రీ కూడా ఉంది. ఈ కాంబో చాలా మందికి ఫేవరెట్ కాంబో, ప్యూర్ ఎమోషన్ కూడా. అండ్ మీరే చూస్తుంటారు, చాలా మందికి మన ఈవెంట్స్ ఫుడ్స్లో బాగా నచ్చేది మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చాలా ఫేవరెట్ అయిపోయింది అనుకోండి. మరి ఈ 7 kg దమ్ బిర్యానీ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కంటెంట్ నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి, ఫుడీస్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అండ్ సమ్మర్లో చల్లగా ఉండండి. బాయ్.